హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఈ టైటిల్ మనందరి మైండ్లో అలా స్టోర్ అయిపోయింది, ఎందుకంటే టైటిలే అంత పవర్ఫుల్. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నా ముందు ఎవరున్నారు. ఎస్, పవర్ఫుల్ యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు గారు, అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికా పిల్లి గారు మనతో ఉన్నారు. మరి మూవీ గురించి ఫన్ అంతా పక్కన పెడితే అసలు ఏంటి ఆ డౌట్స్ అని అడుగుతాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో టచ్లో ఉంటే చెప్తా అన్నారు, తర్వాత 2 years కనపడకుండా పోయారు. అంతా అక్కడ అమ్మాయి గురించేనా? యా అండి, ఈ కష్టాలన్నీ అక్కడ అమ్మాయి కోసమే. ఈ కష్టాలన్నీ ఓకే. సో కొంచెం టైం పట్టింది, బట్ మంచి కథ, మంచి సినిమాతో వచ్చామనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఓకే, మీరు అసలు టెలివిజన్ ఊపారు. అయ్యో, ఊపారు కదండి. కనెక్షన్ ఊడిపోతుంది. అసలు మీరు ఇంత రిజర్వ్డ్గా ఇట్లా ఉంటే చూడలేకపోతున్నాం మేము. నన్ను బంధించారండి ఇలా, అసలు నాకు కూడా చాలా కష్టంగా ఉంది ఇలా. ఫీల్ ఫ్రీ. యా. మీరు కొద్దిగా తక్కువ ఫీల్ అవుతేనే బెటర్ అనిపిస్తుంది. సార్ నేను ఇవాళ సైలెంట్ ఉంటాను, ఇద్దరే మాట్లాడుకోండి. సో టైటిల్ గురించి ఆల్మోస్ట్ అందరూ అడిగి ఉంటారు. టైటిల్ గురించి నేను అడగట్లేదు. సో గ్యాప్ అనేది 2 years వచ్చింది. తర్వాత మీకు లెగ్ ప్రాబ్లం అయింది, అలాగే కొన్ని షోస్ చేశారు. తర్వాత ఆ లెగ్తో డాన్స్ కూడా ఎరగదీశారు, బాగా చేశారు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. అసలు ఎవరైనా డ్రైవింగ్ చేసి ఎంత కాన్షియస్గా చేయాలి, మీరేంటంటే నిద్రపోతూ. నేను కాదు కదండి డ్రైవరు, నేను పాప బ్యాచ్, నేను పడుకున్నా. చూడాలి కదా పక్కన. నేను పడుకున్నానని ఆయన పడుకోపోతే బాగోదేమో, సార్ పడుకున్నారని ఆయన కూడా పడుకున్నాడు. తిరిగి చూస్తే అక్కడే ఉన్నారు. నాకు ఆ క్వశ్చన్ తర్వాత అడుగుతాను మిమ్మల్ని. సో హాయ్, ఎలా ఉన్నారు? గుడ్, హవ్ యూ? బాగున్నాను. సో తర్వాత ఇది సేమ్ గ్రూప్లో సెకండ్ కోస్టార్ కదా మీకు. ఫస్ట్ సుధీర్ గారు, తర్వాత సుధీర్ గారికి ప్రదీప్ గారికి ఏంటి ఏమన్నా మీకు డిఫరెన్స్ ఏంటి? వీళ్ళిద్దరిలో ఇద్దరితో యాక్ట్ చేశారు కదా. యా, బట్ ఆ ఫిల్మ్లో ఐ జస్ట్ ప్లేడ్ ఎ రోల్ కదా. సో తక్కువ రోజులు షూట్ ఉండే. దిస్ ఇస్ మై డెబ్యూ లీడ్ అనమాట. సో మాకు ఒక 1.5 year జర్నీ ఉంది. సో యా, డిఫరెన్స్ అంటే బోత్ ఆర్ 2 different people, బట్ యా సేమ్ కంఫర్ట్ జోన్. నా కెరియర్ కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు ఉన్నారు అదే షోలో. అవును. సో యా, నా సీనియర్స్ కదా. యా, అంతే. ఓకే, మీరు ఆల్రెడీ పిలుస్తున్నారా? లేదు, ఆవిడేం సీనియర్స్ లైన్ ట్రీట్ చేయరు. అంతేనా? అంతే, మన అనుకోవడమే. ఓకే. సో ఇప్పుడు అంటే ఇది అడిగే ఉంటారు. సో ఎప్పుడు మీరు ఇక్కడ ఉండేవారు, ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో కొన్ని దగ్గర అంటే ప్రెస్ మీట్ చూసినప్పుడు మిమ్మల్ని చాలా అట్లా అదేంటి ప్రదీప్ గారు ఇంత కామ్గా అయిపోయారు ఏంటి అంటే ఏంటి ఎలాంటి చేంజ్ వచ్చింది మీలో? ఏం లేదు, అక్కడ ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఉండేదండి నాకు. ఇక్కడ అసలు హ్యాపీగా మాట్లాడుకునేవాడిని, ఫుల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమనుకుంటారో, మనం ఏం మాట్లాడాలో అంటే when you are explaining something about a project, when you are trying to tell people what you have done, ఎలా చేసాం, ఏం చేసాం అనేది వెరీ సీరియస్ థింగ్స్ అవి. there are lot of people behind us, మాతో పాటు ట్రావెల్ చేయడానికి సినిమాతో వచ్చిన వాళ్ళు. సో కరెక్ట్గా చెప్తున్నానా, అందరికి అర్థమవుతుందా, ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అక్కడ ఈజీ ఉంది, కానీ ఇక్కడ కూడా ఈజీగానే ఉంది నాకు. అంటే అలవాటు అయింది కదా. అంటే లేదు, ఏం ప్రిపరేషన్స్ ఏం లేవు కదా. ఆయన మీకు అవసరం లేదులేండి, అలా ఫ్లోలో వెళ్ళిపోతారు. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ అనే స్లిప్లు అవి పెట్టుకుని ఏం చెప్పక్కర్లేదు కాబట్టి హ్యాపీగా ఉంది. ఓకే. సో కానీ కాస్ట్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీమ్స్ గాడ్ బ్రహ్మానందం గారు. సో ఆయన దొరకటమే కష్టం అని అనిల్ రావిపూడి గారు చాలా సందర్భాల్లో అన్నారు. సో ఎలా పట్టారు, ఎలా పెట్టారు? ఏం లేదండి, అంటే పరిచయం ఉంది కాబట్టి సార్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాము. నేను, నితిన్, భరత్ ముగ్గురం వెళ్ళాము. సార్ కూర్చుని కథ అంతా ఒకసారి చెప్పాము ఆయనకి. స్టోరీ అంతా విన్న తర్వాత ఆయనకి చాలా ముచ్చటేసింది. చాలా బాగుందమ్మా, చాలా రోజులు అయిపోయింది కాన్సెప్ట్ సినిమా అంటే కథతో వెళ్ళే సినిమా అని విని నేను చాలా బాగుంది. అదే సార్ మా అందరి కోరిక, మీతో పాటు ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవాలని. మా సినిమాలో మీరుంటే మాకు చాలా ఆనందం, ఏదో లైఫ్ టైం మెమరీ కదా. సో ఆయన వెంటనే ఒప్పుకోవడం, సరదాగా నేను చేస్తాను మీకోసం అని ఆయన ఒప్పుకున్నందుకు చాలా మాకు అక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఎస్ అని, ఆర్ క్లైమాక్స్ ఇస్ సెట్ అనుకున్నాం మేము. సో
సో క్లైమాక్స్లో వస్తారు. సో అక్కడే పడిపోయి ఉంటారు. మా సినిమాలో మీరు ఉంటే ఆనందం అన్నారు చూడండి, అదే అసలు అది అక్కడే ఇదైపోయినట్టుంది. సో ఇంతమంది ఉన్నారు కదా, సో కమెడియన్స్, మీరు బాగా కామెడీ చేస్తారు. సో ఇంతమంది ఉన్నారు కదా, యాక్ట్ చేసేటప్పుడు మీకు అంటే ఎక్కడన్నా నర్వస్ అలా ఏమైనా ఫీల్ అయిందా? ప్రదీప్ గారిని పక్కన పెడితే ఆయన పక్కనే ఉన్నారు. వీళ్ళందరూ అండి, సారీ, వీళ్ళందరూ అంటే యాక్ట్ చేస్తారు, యూనో ఎంటర్టైన్మెంట్ కామెడీ పంచ్ రావడానికి. ఆవిడ సీరియస్గా ఉన్నా కూడా అది కామెడీగా ఉంటుంది. సో ఆవిడ యాక్టింగ్ సో ఆవిడ స్పెషల్గా ఇప్పుడు నేను కామెడీ చేయాలేమో అని ఏమో ఆలోచించరు ఆవిడ. వీళ్ళందరూ కామెడీ చేస్తారు, నేను సీరియస్గా ఉందాం అనుకుంటుంది. ఆవిడ సీరియస్గా ఉంటేనే కామెడీగా ఉంటుంది. మాట ఏది రోస్ట్, ఇలాగే రోస్ట్ నాకు అలవాటు అయిపోయింది. బేసిక్లీ ఇప్పుడు నమ్మ అయిపోయాను. అదే ఫ్రీగా ఫీల్ అవ్వమంటే ఇలా ఉంటుంది. ఇట్స్ నమబుల్. నమ్మబుల్ అర్థమైంది. సో ట్రైలర్లో చూస్తే జనరల్గా రాజా అంటే మేము హీరోనే ఊహించుకుంటాం. రాజా అనగానే మీరు కనిపించారు. రాజా అని పిలుస్తారా? కానీ పేరే చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా ఎంటర్ అయ్యారు దీంట్లోకి మీరు? రాజా అంటే బేసిక్లీ నా క్యారెక్టర్ పేరు రాజకుమారి అనమాట. సో బైర్లంక అనే ఊరికి ఆమె ఒక్కటే అమ్మాయి. ఓకే. యా, అందరూ అబ్బాయిలే. సో ఆ ఊరికి ఆమె ఒక ప్రిన్సెస్ లాగా. సో యా. సో ఎలా ఎంటర్ అయ్యారు? క్వశ్చన్ మర్చిపోయి మీరు ఏదో టైం పాస్ చేద్దామని రాజకుమారి యా అని చెప్పి ఆపేసింది అక్కడ. ఈ లోపల ఆ క్వశ్చన్ గుర్తు తెచ్చుకుందామని. రాజా అనే పేరు కొత్తగా ఉంది కదా, రాజకుమారి ఎట్లా క్యారెక్టర్ ఎలా ఉంది? ఎంటర్ ఎలా అయ్యారు అది చెప్పండి. ఎంటర్ అంటే యు మెంట్ టు ద ప్రాజెక్ట్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఓకే. సో నితిన్ భరత్ మా ఫిల్మ్ డైరెక్టర్స్ దే అప్రోచ్డ్ మీ. వాళ్ళతో నేను ఆల్రెడీ ముందు వర్క్ చేసి ఉన్నాను. సో వెన్ దే ఆస్క్డ్ మీ ఫర్ దిస్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాజ్ నితిన్ భరత్, ప్రదీప్ వీళ్ళందరూ దే వెరీ క్లోజ్ టు మీ, ఆల్ ఆఫ్ దిస్. సో ఐ థాట్ యా చాలా బాగుంటుంది అందరం కలిసి చేస్తే అని. అండ్ దెన్ వీక్ బిఫోర్ ద షూట్ దే నరేటెడ్ మీ ద స్టోరీ. చాలా హ్యాపీ అనిపించింది ఇంత మంచి క్యారెక్టర్ నా ఫస్ట్ లీడ్ రోల్కి రావడం. ఐ థింక్ యా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయడం. యా 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 నేను అడగను క్వశ్చన్. సో సినిమాలో అంటే ఇప్పుడు అంటే కామెడీ అనేది చాలా వరకు మిస్ అయింది ప్రతి ఒక్క మూవీలో కూడా. అన్ని జానర్ ప్రేక్షకులు కానీ అంటే జానర్ మూవీస్ కానీ అందరు ఆడియన్స్కి అంటే ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్కి బాగా అలవాటైనాయి. సో ఈ టైంలో కామెడీ మిస్ అయ్యింది అనుకునే లోపే సో అందరు ఒకటేసారి కనబడ్డారు. యాక్చువల్గా టెలివిజన్లో మిమ్మల్ని చూస్తే హా నవ్వుతారు. ఇది కట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వచ్చే వరకు టైమింగ్, వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అసలు మ్యాచ్ చేయడం కష్టమని నేను చాలా సార్లు విన్నా. ఎలా మ్యాచ్ చేశారు మీరు? అంటే ఆయన ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ వైబ్. అది యూనిట్ని చూశారు, సెటప్ అందరూ యాక్టర్స్ని అందరినీ చూశారు. ఐ సెడ్ భలే ఉంది, ముచ్చటగా ఉంది. అందరూ యూనో యంగ్ డెబ్యూస్ అందరూ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నాం మేము ఇందులో. సో ఐ థింక్ కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆయన టైమింగ్ ఓకే ఇలా చేద్దామా, ఓకే రైట్ ఇలా చేద్దాము, నేను ఇలా అంటాను అని ఆయన చేయడము అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయనకు కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనమాట. చాలా స్పెషల్గా ఉంటారు ఆయన అలవాట్లు, ఆయన సిద్ధాంతం, ఆయన కూడా చాలా స్పెషల్గా ఉంటారు. ఆయనతో చేసిన సీన్స్ అంటే సెకండ్ హాఫ్ నుంచి త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు ఉంటారు ఆయన. ఫెంటాస్టిక్ రోల్ చేశారు. సో గెటప్ శ్రీనగర్ కూడా పాప కళ్ళు ఇలా అది అంటే బాగోదు, వీళ్ళు కట్ చేయరేమని భయం, వీడికి ఇది కట్ చేయకపోతే భయం. అది సీనుది కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అది సీనుది ఏమైందంటే మొన్న కూడా చెప్పాం మేము, ఫస్ట్ డే షూట్ జరుగుతాం సీనుతో. సీను వచ్చాడు, చేసేసిన తర్వాత అందరం మాట్లాడుకుంటున్నాము, డల్లింగ్ ఇంకేదైనా చేయాలి డల్లింగ్, ఇది కొంచెం నాకు ఏదైనా రెగ్యులర్గా ఉందేమో అని అందరూ ఆలోచిస్తుంటే సీన్ అన్నాడు ఓకే ఇంకేదైనా ట్రై చేయనా అని చెప్పి జుట్టు ఇలా అన్నాడు, ఇది అన్నాడు, షర్ట్ ఇలా మడతెట్టాడు, ఇంకేం చేద్దాం అనుకుని ఒక ఐడియా వచ్చిందని చెప్పి దీన్ని ఇలా తిప్పి ఇలా మెలకని పెట్టగానే చాలా బాగుంది, ఇది ట్రై చేద్దాం మనం అని చెప్పి సరే షార్ట్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ డే షార్ట్ వెళ్ళాము, ఇలా సీన్ ఇలా పెట్టగానే చేశాడు. అద్దరిపోయింది బావా, సూపర్ వచ్చింది, అద్దరిపోయింది, సూపర్ అని అందరూ కానీ థ్యాంక్స్ అన్నాడు. దాంతో డైరెక్టర్ చెప్పాడు చాలా బాగా వచ్చిందిరా, సినిమా అంతా ఇదే కంటిన్యూ ఊరే అనవసరంగా చేశాను రా నా ఏదో ఎగ్జైట్మెంట్లో. త్రూ అవుట్ సినిమా ఇలాగే ఉంటాడు.
డిఫికల్ట్ కూడా. చాలా అసలు నార్మల్గా వెళ్ళి పెడితేనే ఎటు చూస్తున్నాడో తెలీదు, ఐస్ పెయిన్ వచ్చేస్తుంది. ఎటు చూస్తున్నాడో తెలీదు, మేము ఎటున్నామో తెలీదు. ప్రమోషన్స్ లో కూడా అలాగే పెట్టాడు. యా, అసలు అది నిజంగా టాస్కే కదా అసలు. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. అండ్ త్రూ అవుట్ ఫిలిం హిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. త్రూ అవుట్ రాజకుమారితో ఉండే క్యారెక్టర్ తనది. ఆ ఊర్లో ఆ గ్యాంగ్కి లీడర్ సీను. యా, ఆయనకు ఆపోజిట్గా ఇటు సైడ్ నాతో పాటు సత్య గారు. ఒక్కరే ఉన్నారు మీకు ఇక్కడ చూడండి. ఈయన చాలు, సత్య చాలు. అయ్యయ్యో, ఆ గ్యాంగ్ మొత్తానికి రెబల్ ఎవడరా మీరు అంటుంటారు అంటుంటాడు అందరు. మీ లైఫ్ లో ఉన్నారా అలా రెబల్ ఫ్రెండ్స్? చాలా మంది ఉంటారండి, నిజంగా చాలా మంది ఉంటారు. మీకున్నారా అని అడుగుతున్నారు. అందరికి ఉన్నట్టు నాకు ఉన్నారండి. ఈయనలాగే బిల్డప్ ఇస్తాడు. ఏమన్నా అయితే తల తీసి నేను 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 అడ్డం ఉంటాను రా అంటారు. సీన్ వచ్చాడు, సిచ్యువేషన్ వచ్చేప్పటికి హలో నాట్ రీచబుల్. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అయితే? నాకు సత్య లాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ట్రైలర్ చూస్తేనే అసలు నాకైతే భలే నచ్చింది. అండ్ ఇట్స్ 5% ఓన్లీ. ఇంకా కొంచెం నాకు కొంచెం లెంత్ ఎక్కువనే అనిపించింది చూస్తూ ఉంటే. సిచ్యువేషనల్ కామెడీ మాది, సిచ్యువేషనల్ కామెడీ. స్లాప్స్టిక్ అంటే కౌంటర్ డైలాగ్స్తో వచ్చే కామెడీ కాదు. మేము గో త్రూ అవుతున్న సిచ్యువేషన్స్ మీకు ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో అందుకని మేము ఒక నెరేటివ్ లాగే కట్ చేసాం ట్రైలర్ని కూడా. చాలా బాగుంది నిజంగా అసలు. అది లాస్ట్లో యాక్చువల్లీ సౌండ్ వస్తుంది, కనపడదు. మీరు నిద్రపోతూ ఉంటారు కదా, సౌండ్ వచ్చిన తర్వాత మీరు అలా గాల్లో అదేది ఫాగ్ మబ్బుల్లో వెళ్తారు. కానీ అంటే నరకానికి వెళ్ళారా స్వర్గానికి వెళ్ళారా ఇది పక్కన పెడితే ఊటీకి వెళ్ళారా అని డౌట్ వచ్చింది. ఊటీకి వెళ్ళారా కాదా? లేదు, డౌట్ వచ్చింది నాకు. స్వర్గానికి ఏమైనా వచ్చాము మేము అని సత్య చెప్తాడు. మీరు చేసే సహాయానికి స్వర్గం డోర్లు కాదు, కిటికీలు కూడా, మీ కిటికీలు కూడా తీయరండి, కంగారు పడకండి, మీరు మన స్వర్గంకి వెళ్ళే బ్యాచ్ కాదు మనం అని చెప్తాడు. కానీ 60 మందిని అంటే ఊహించుకుంటాను, కానీ స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే మీకు అంటే నితిన్ గారు వచ్చి చెప్పినప్పుడు మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆ టైంలో? అంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా మీరు చేస్తున్నారంటే లైన్ ఎక్కడ నచ్చింది? అంటే ఏదైనా మంచి కథ దొరికినప్పుడు ఒక తెలియని ఒక ఆనందం, ఎక్సైట్మెంట్, యూఆర్ టెల్లింగ్ ఎ గుడ్ స్టోరీ. సో నేను అది ఎక్కువ ప్రిఫర్, అంటే కాన్సన్ట్రేట్ ఎక్కువ దాని మీదే చేశాను. మంచి కథ చెప్తున్నప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్కి అటెన్షన్ వస్తుంది. అండ్ దట్ టు ఎంటర్టైనింగ్ కథ చెప్తున్నప్పుడు నేనేమో మంచి యాక్షన్లు సీక్వెన్స్లు అలా ఏం లేకుండా నన్ను ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నారో అలాంటి ఒక కథ దొరికింది నాకు. ఫస్ట్ పాయింట్ వరకు డిస్కస్ చేసాం. ఇక్కడుండే ఒక అబ్బాయి బిలో యావరేజ్ సివిల్ ఇంజనీరు, ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద వీళ్ళు ఊరు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతాడు, అక్కడ తన పరిస్థితులు ఏంటి. సో ఈ సినిమా అంతా కృష్ణ జర్నీ ఏం జరిగింది, సిటీ నుంచి బయలుదేరి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు కృష్ణ అనేది. సో ఈ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు డెవలప్ చేసి సందీప్ కానీ నితిన్ భరత్ అందరు డెవలప్ చేసి దాకా కథ తీసుకొచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. భలే ఉందిరా ఇది అని. కానీ అసలు లాస్ట్లో అందులో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని అంటున్నప్పుడు అదేంటి అందరు మగవాళ్ళే ఉన్నారు కదా, ఒక్క అమ్మాయి ఉంది కదా, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అలా ఎలా అన్నారు అనే డౌట్ వచ్చింది నాకు. అదే సెకండ్ హాఫ్. అంతేనా? ఓకే. అంటే జనరల్గా బీటెక్ చేసిన వాళ్ళు డాక్టర్ పని తప్ప అన్ని పనులు చేస్తారండి. ఇది కరెక్టెడ్ అసలు? అంతే. మీరేం బీటెక్? నేను కాదు, నేను బీటెక్. అవునా? బీటెక్. మా నితిన్ భరత్ బీటెక్. మా రైటర్ సందీప్ అందరు, మా ఎడిటర్ పీకే బీటెక్. అబ్బా ఇలా మ్యాచ్ అయింది. అందుకే బీటెక్ అలా అంతా ఇలా చూసుకున్నాం. అవును కరెక్టే కదా, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదంటారు కదా. అసలు చాలా మంది అంటే చూస్తే అర్థమవుతుంది కదా. అంటే చూడండి ఎంత మల్టీ టాలెంటెడ్ మనం. చదివి 4 ఏళ్ళు కష్టపడి చదివి ఓకే అమ్మా ఈ పుస్తకాలను అక్కడ పెట్టేసి వద్దు అని ఇటు వచ్చాం కదా. చాలా మంది ఉంటారు కదండి అట్లా. చాలా మంది ఉన్నారు కూడా. ఉన్నారు. ఎస్. అంటే సినిమాలో జనరల్గా కెమెరాకి ఇది నేను విన్నాను, టెలివిజన్ షోలో మన ఎక్స్ప్రెషన్ ఎంతో పెడితే కానీ మనకు కనపడదు. బట్ టీవీ స్క్రీన్కి వచ్చేసరికి మనం లైట్గా ఇచ్చినా అది క్యాప్చర్ చేసేసుకుంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? రివర్స్. టీవీలో ఏమవుతుందంటే యువర్ లైఫ్, యువర్ ఎనర్జీ ఈజ్ లైఫ్ అండ్ దెర్ ఈజ్ నో రీటేక్. సింగిల్ షాట్ కదా. టీవీలో కెమెరాస్ అన్నీ ఆన్ అవుతాయి, స్టేజ్ మీద ఉంచున్నాం. ఇఫ్ యూ డూయింగ్ ఏ స్కిట్, ఇఫ్ యూ టెల్లింగ్ ఏ డైలాగ్, లేకపోతే ఏదైనా చేస్తున్నా, నేను ఎగురుతున్నా గెంతుతున్నా, సింగిల్ షాట్లో అయిపోతుంది. టెన్షన్ లేదు ఈ కెమెరా చూసి చెప్పాలని. సినిమా ఎక్స్ప్రెషన్ అంటున్నా, సినిమాలో ఎక్స్ప్రెషన్ ఇంకా దారుణంగా రెప్పేస్తే కూడా తెలిసిపోద్ది. ఇట్లా మధ్యలో రెప్పేసి అవుతుంది వేయద్దు, టైట్ క్లోజెస్ నడుస్తాయి సినిమాలో. ఇప్పుడు ఇలా నవ్వామనుకోండి ఈ కెమెరాలో కట్ అయ్యి క్లోజ్కి వస్తారు కదా, మళ్ళీ యాక్షన్ కానీ మళ్ళీ
మళ్ళీ అలాగే ఉండాలి. టీవీ అనుకోండి, ఈ కెమెరాలో ఒక షాట్ వస్తుంది, ఈ కెమెరాలో వస్తుంది కాబట్టి ఒకేసారి నవ్వేయచ్చు. ఓకే, అయితే వెరీ సీరియస్ జాబ్. రివర్స్. బట్ రెండు ఇట్స్ ఆల్ విత్ అవర్ ఎనర్జీస్. మనం ఎలా ప్రెజెంట్ చేస్తాం అనేది డిపెండ్స్. అంటే రెమ్యునరేషన్ ఏం తీసుకోకుండా వర్క్ చేశారంటే షేర్ అన్నిసార్లు అడగండి, మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు నాకు. అసలే అయిపోయి ఇస్తా అన్నారు మా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చాలా రిచ్ అంట కదా. అబ్బా, చూడలేదా? యూట్యూబ్ లో ఉంటాయి కదా. మీరు ఇంకా యూట్యూబ్ చూస్తున్నారా? వాటిలో అలాగే ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి, నా దగ్గర ఉండవు. మంచిగా వేసారు. అంతే కదా, యూట్యూబ్లోనే ఉంటాయి అవన్నీ, మన దగ్గర ఏమి ఉండవు. మన దగ్గర ఎందుకులేండి సార్. సో మీరు అంటే ఇద్దట్లో ఎవరు కంఫర్టబుల్ ఉంటే మీకు, అంటే ఎవరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది? ప్రదీప్ గారితోనే పక్కన ఉన్నారని చెప్పకండి, హానెస్ట్గా చెప్పేది. ప్రదీప్ సుధీర్ గారు ఇద్దరితో అండి. బికాజ్ నాకు పెద్ద డిఫరెన్స్ లేదు. బికాజ్ నేను నా ఫస్ట్ షో కూడా వాళ్ళిద్దరితోనే కదా కలిసి స్టార్ట్ చేసింది. ఐ థింక్ జర్నీ మాత్రం విత్ ప్రదీప్, ఐ థింక్ ఇట్స్ లైక్ 1.5 year జర్నీ. సో యా, కొంచెం ప్రదీప్తో ఐ కెన్ సే దట్ యా ఎక్కువ ఉంది. ఓకే, మీరు స్టార్టింగ్ కొంచెం అంటే పరిచయం ఉన్నా కూడా షో వరకు హోస్ట్ చేసేంత వరకు షో వరకే పరిచయం. ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు కదా. అప్పుడంటే షూట్ 1.5 year. సో ట్రావెలింగ్ కానీ షూట్, వి స్పెండింగ్ టైమ్, వీఆర్ ప్రిపేరింగ్ వర్క్ షాప్స్, డాన్స్ ప్రాక్టీస్, ఇలా ఇలా అన్ని వెళ్ళారా? యా, మేము వర్క్ షాప్స్ చేసాము మేము. యా, స్టార్ట్ అయ్యే ముందు ఐ థింక్ లైక్ ఫర్ అ వీక్ ఇంటెంట్. అందరికి కొత్త కదా, సో వీ వాంటెడ్ టు బి లిటిల్ క్లియర్. అంటే ఊర్లో క్యారెక్టర్ కొంచెం ఉంటే దుంకేస్తారు మీరు. అదే కదా ప్రాబ్లం, ఎంత దూకాలనేది డిసైడ్ అవ్వాలి కదా, అందుకని తెలిసింది కదా ఎంతవరకు లోతు తెలిసింది. ఓకే ఓకే. సో కామెడీ అనేది మాకు బాగా తెలుస్తుంది. అంటే ఎలిమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే, అంటే సెంటిమెంట్ పరంగా ఏమున్నాయి ఎలిమెంట్స్ పరంగా? I think for the end of the film, when we reach the climax, there's a beautiful message comes out. అంటే it's not ఏదో నాకు అది కానీ నా రియలైజేషన్, నా క్యారెక్టర్ రియలైజేషన్ ఏదైతే అవుతుందో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ థింగ్, నాకు ఈ సినిమాలో నచ్చిన సెన్సిబిలిటీస్, ఆల్ ది ఎమోషన్ సెన్సిబిలిటీస్ వాట్ నితిన్ భరత్ హ్యావ్ డిజైన్డ్ ఇట్. తనకి తన ఊర్లో ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు, సో ఒక ఆడపిల్లని ఎలా చూస్తున్నారు, వాళ్ళ మదర్ ఎలా ఆలోచిస్తారు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ కదా. అంటే ఇలా కనెక్ట్ అయి ఉంది వాళ్ళందరికీ, ఆ పీపుల్కి. తను ఆ ఊరు ప్రజలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తోంది, ఊరు పెద్ద ఎలా ఆలోచిస్తున్నాడు, అండ్ వీళ్ళందరి మధ్యలో ఉండి నేను ఎలా మారాను. there's a lot of things beautifully conveyed, అండ్ మేమందరం ఎప్పుడు ఆలోచించే ఆ సెన్సిబిలిటీస్ అన్నీ అందులో ఉన్నాయి. అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీ లైఫ్లో మీరు సాధించిన విజయాలు ఏంటి? చాలా పెద్ద క్వశ్చన్. ట్రైలర్లో వేసారు కదా. నేను సాధించిన విజయాలు చాలా ఉన్నాయండి. 6th క్లాస్లో ఖోఖోలో విన్నర్. ఇద్దరు ఆడాం, ఇద్దరే ఆడాం. సెకండ్ వచ్చింది వేరే విషయం. చాలా సీరియస్గా ఖోఖో కాదు, ఇద్దరే ఆడారు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పండి. సినిమాలో నేను సాధించిన విజయాలా? రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో పెద్దగా ఏం లేవండి. ఐఎమ్ సగటు దాని ఏమంటారు, యావరేజ్, దట్ లిటిల్ మిడిల్ క్లాస్ చైల్డ్ నేను. సో ఆ ఇంట్లో అల్లర్లు, జస్ట్ చిన్న చిన్న విజయాలు నావేముంటాయంటే, నాకు ఏదైనా రిపేర్ చేసి దాంట్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐరన్ బాక్స్ ఉంటే దాన్ని మొత్తం స్పూన్తో నట్లన్నీ ఓపెన్ చేసి లోపల ఏముందో అన్ని చెక్ చేశా. ఏం లేదు ఇందులో, బయట ప్లేట్ ఉంది, లోపల వైర్లు ఉంది, అంతే, అంతకంటే ఏం లేదని తెలుసుకున్నాను. ఇది షర్ట్లు బట్టలు విస్త్రీ చేసేస్తుంది, దీని లోపల ఏదో ఉంది అనుకున్నా. అసలు కానీ దాని తర్వాత మళ్ళీ పెట్టడం రాలేదు, దాన్ని అక్కడే పెట్టేశా. మమ్మీ పెట్టిందా? దాన్ని తీసి నా నడ్డి మీద పెట్టా, ఇది గుర్తు అని. అట్లా చాలా అయితే. ఓకే, సో బ్రేకప్స్ మేబీ పక్కన పెడితే, సో లవ్ లెటర్స్ ఏమైనా వచ్చాయా? పక్కన పెడితే అవుతాయి. అవును, కరెక్ట్. చెప్పండి, లవ్ లెటర్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ వచ్చాయండి. వచ్చాయి. సో రీసెంట్గా నాన్నగారు వర్డ్ కూడా అన్నారు కదా, నేను చెప్పనా అని చెప్పి. ఆయన ఊరిని ఏడిపిస్తారండి, ఊరిని నేను ఏం క్వశ్చన్లు అడుగుతానని చెప్పి సీరియస్గా తీసుకున్నాను. అది కూడా నాన్నగారు చెప్పారు కదా. నేను అది కూడా చెప్పా కదా, నాన్ని మీరు చెప్పారంటే నిజంగానే సీరియస్ అనుకుంటారు, బికాస్ వీ నో ఈచ్ అదర్ లాంగ్. సో అందుకని ఆయన ఏం చెప్పినా నిజం అనుకుంటారు. సో ఆట పట్టిస్తారు ఆయన చాలా నన్ను. కూడా రేడియో మిర్చిలో వర్క్ చేశారు కలిసి. ఏ ఇయర్ అండి అది? లాంగ్ బ్యాక్ అండి. ఐ థింక్ ఆయన ఏడీ కింద చేస్తున్నప్పుడు, అష్టాచమ్మ టైం. ఐ థింక్ 2008-09. అయితే ఆయన చెప్పారంటే ఆల్మోస్ట్ నిజమే అయి ఉంటుంది. సో పోనీ పెళ్ళప్పుడు చెప్పండి, అదన్నా చెప్పండి. త్వరలో, కమింగ్ సూన్.
అంటే ఇప్పుడు కొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ప్రభాస్ గారిని అనుకుంటున్నారు. ఇప్పుడు టెలివిజన్ తరపు నుంచి మిమ్మల్ని అనుకుంటున్నారు. వద్దా? అంత వద్దా? ఆయనకే బాగుంటుంది. ఆయనకే బాగుంటుంది. సో అయితే ఒక ఇంటివాడు అవ్వబోతున్నారు. అవ్వబోతున్నారు. అయిపోయింది. ఏంటిది? ఎవరికో చెప్తున్నారు మీరు ఇందా నుంచి జనాలకు చెప్పేస్తారా? చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. అమ్మా చాలా పెద్ద ఫైర్ అంటించారు మీరు. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి ప్రదీప్ గారు. మీరు చిన్నగానే అంటున్నారు ఇందా నుంచి అన్ని. అంటే పెద్దగా అడుగుతున్నానా? మీరు పెద్ద మనుషులు కదా కదా, మరి అందుకే చిన్నగా అడుగుతున్నాను. సో ఏంటంటే అంటే మీకు నచ్చే అమ్మాయికి క్వాలిటీస్ ఎలాంటివి ఉండాలి అంటే ఆడియన్స్ వాంట్ టు నో. సో లేడీస్ ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ ఎప్పుడు ఇలా ఉండాలి లేకపోతే ఇలా ఉంటేనే నచ్చుతారని నేను ఎప్పుడు డిఫైన్ చేసుకోలేదు. బికాజ్ హౌ దే ఆర్ దే బ్యూటిఫుల్. ఐ వాంట్ దెమ్ టు బి వాట్ దే ఆర్. ఏదో ఇలా ఉండాలి అంటే మనం అన్ని పార్ట్లు అన్ని ఏరియాస్ని చెతుక్కుని తయారు చేసినట్టు ఉండకూడదు. ఓకే. ఐ లైక్ పీపుల్ హూ స్మైల్ అలాట్. సో దట్ ఈస్ ద ఓన్లీ. నవ్వుతూనే ఉండాలి. అలా కాకుండా కొంచెం అలా అంటే వాళ్ళని చూసినా మనకి స్మైల్ రావాలి, మనల్ని చూసినా వాళ్ళ ఫేస్లో స్మైల్ అంటే చాలా, అంతకంటే హ్యాపీనెస్ ఉంటుంది. సూపర్. సో దట్స్ ద ఓన్లీ క్వాలిటీ ఐ లుక్. హ్యాపీనెస్ ఐ లుక్ ఎట్ పీపుల్. హ్యాపీనెస్. మీకు ఎలాంటి అబ్బాయి? మంచి హ్యూమర్ ఉండాలి. నన్ను బాగా నవ్వించాలి. దట్స్ ఆల్. సో చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ? వెజ్ పులావ్. వెజిటేరియన్. వెజిటేరియన్. వెజిటేరియనా? వెజిటేరియనా? హలో, పాలకూర రోజు తింటారా ఆవిడ? మీరు చిన్నప్పుడు పపాయ షో చూసారా? నాకు అలా స్పినచ్ పాలకూర తింటే మంచి ఎనర్జీ. ఏంటి పచ్చిదా? లేదు, పచ్చిది కూడా ఐ టేక్. మరి పచ్చి తింటే మరి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని కొంచెం వండుకొని తింటున్నారా? నా ఫేవరెట్ అంటే పాలకూర. మటన్ చికెన్ ఈ లిస్ట్ లో లేరు మీరు? ఐ ఈట్ ఎగ్, కాకపోతే మిగతాదంతా వెజిటేరియన్. ఓకే, అందుకే ఇంత సన్నగా ఉన్నారు మీరు. మీరు సన్నగా అయ్యారు. సన్నగుంటారా? వెజ్ తింటే సన్నగా ఉంటారా? వెజ్ వల్ల ఎక్కువ బలం ఎక్కువ లావు అవుతారు అనుకున్నారా? బలం అయితే ఉంటుంది లేట్. సో బాలీవుడ్ ఆర్ టాలీవుడ్? టాలీవుడ్. టాలీవుడ్. బట్ మనం విడది అక్కర్లేదు సినిమా నవ్వు. ఇండియన్ సినిమా. మీరు మీ నుంచి ఇంకో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ మీరు చెప్పు. వద్దు, నేను చెప్పను ఇంకా. పర్లేదు చెప్పండి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకులేండి, మీ దగ్గర దించగల ఎందుకులేండి. సో టీవీ షో ఆర్ సిల్వర్ స్క్రీన్? ఇవన్నీ చూసే అదే అందుకే నేను కూడా అది నాకే చాలా మంది చెప్పారు ఈ ఆన్సర్లు అనుకుని. ఐ థింక్ రెండు చాలా ఇష్టమైనవండి. ఒకదాని వల్లే నేను ఇంకో దాంట్లో ఉన్నాను, నేను ఇంకో దాంట్లో స్టార్ట్ చేస్తున్నాను. రెండిట్లో ఒకటే చెప్పాలి కదా, ఏది చెప్తారు? ఎలా అని చెప్పను, నేను ఇప్పుడు సినిమా అని చెప్పాను అనుకోండి, రెండు ఫాస్ట్గా చెప్పమన్నారు కదా, ఒకటే చెప్పాలి. ఒకటే ఫాస్ట్గా చెప్పాలా? ప్రస్తుతానికి సినిమా. కెమెరా ఎక్కడ ఉంటే ఇలాగే అప్పుడప్పుడు కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంటారు, ఏమనుకోద్దు. మామూలుగా ఇవాళ ఆ రోజు ఏడో ఇంటర్వ్యూ కదా, సో అందుకని కొంచెం బ్రెయిన్ కొంచెం సారీ. ఓకే, ఇప్పుడు టైట్నెస్ పోయిందా? బ్రెయిన్ ఉంటే. సో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ పేరు మీరు? చాలా ఉన్నాయి ఆ లిస్ట్లో. ఇంగ్లీష్లో గ్లాడియేటర్ చాలా బాగా ఇష్టం. టాలీవుడ్ మన తెలుగు సినిమా? తెలుగులో అంటే అది అర్థం కాక అన్నిసార్లు చూశాను గ్లాడియేటర్, బట్ తెలుగులో అయితే అన్ని అర్థమయ్యే నచ్చే చూశాను. ఫస్ట్ స్టార్ట్ చేస్తే తమ్ముడు సినిమా 9 సార్లు చూసుంటా. చాలా బాగా నచ్చింది ఆ సినిమా. అంటే ఆ ఫేజ్లో మనం కూడా పెద్దగా చదవకుండా పాస్ బంకులు కొట్టి అలాంటి బాగా కనెక్ట్ అయిన సబ్జెక్ట్ అది నాకు. దెన్ చాలా ఎక్కువ సార్లు చూసిన సినిమా జెర్సీ. ఇంకా 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 బాహుబలి. ఐ థింక్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బాహుబలి రీసెంట్ టైమ్స్లో చూసా. మీరంత ఆలోచించకండి సార్, మిమ్మల్ని కష్టపెట్టి తలుచుకోలేదు. ఇప్పుడే చెప్తాను. ఇంగ్లీష్లో అయితే గ్లాడియేటర్ అండి, తెలుగులో తమ్ముడు సినిమా చూసాను, జెర్సీ సినిమా చూసాను, బాహుబలి ఇలాంటివన్నీ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను. ఇలా వచ్చింది ఫాస్ట్గా, సూపర్గా వచ్చింది. మీరు? ఇంగ్లీష్లో రాటటూయి, తెలుగులో అరుంధతి. తెలుగులో అరుంధతి. అరుంధతి నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అది చూసి చూసి సీడీ కూడా అరిగిపోయింది. బేసిక్లీ అన్నిసార్లు ఎందుకు చూసావు? నాకు
ఐ డోంట్ నో సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ నాకు మీలో ఇష్టం. తెలియని హారర్ ఉంది అయితే. హారర్ నాకు చాలా భయం, నేను ఒక్కదాన్ని కూడా పడుకోలేను, చాలా లైట్స్ ఆన్ చేసి పడుకోండి గోడ నుంచి. సో ఒక రెసిపీ మీరు ఎప్పుడైనా వంట చేశారా? చేస్తే ఆ రెసిపీ ఏంటి? నేను చేసింది బెండకాయ వేపుడు. బాగా చేశారు. చాలా బాగా చేశాను నేను. కానీ ఆర్డర్లో వేయలేదు కానండి. ఏమేమి బెండకాయ వేపుల్లో ఉండాలో ఉన్నాయి అందులో. ఏది ముందే లేదు వెనకాల కొంచెం కన్ఫ్యూజన్. ఉల్లిపాయలు వేసాను, కాసేపాక నూనె వేసాను, కాసేపాక బెండకాయ వేసాను. బట్ ఫైనలీ అది సాధించాను. లాక్డౌన్లో నేర్చుకున్నాను. ఓ మై గాడ్. యా, మా ఇంట్లో వాళ్ళు అంత స్పెషల్గా ఉండేవి కదరా, నువ్వు ఒక్కడే తినన్నారు. తిన్నారా? నచ్చిందా మీకు? అద్దరిపోయిందండి, మామూలు కాదు. మమ్మీకి చెప్పా చిన్న క్లౌడ్ కిచెన్ పెట్టి స్విగ్గీకి ఇచ్చేద్దాం, దీన్ని బెండకాయ వేపుడు ఇచ్చేద్దాం అన్నాను. నిజంగా త్వరలో ప్లాన్ చేస్తాం. మీరు? దొండకాయ వేపడండి. దొండకాయ సరిపోయింది. దొండకాయ బెండకాయ. దొండకాయ బెండకాయ మీరే మా గుండెకాయ. నిజంగా అసలు ఆడియన్స్కి నిజంగా మా అందరికి. సో కోపం వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? బెండకాయ దొండకాయ దగ్గర ఉండిపోయారు. కోపం వస్తే ఏం చేస్తారు? ప్రదీప్ గారు కాదు, కూల్ అవ్వడానికి ఏం చేస్తారు? కూల్ అవ్వడానికి ఏం చేస్తారు? కూల్ అవుతానికి ఏముండదు, సైలెంట్ అయిపోతా. నాకు కోపం రాదు బేసికల్లీ, చాలా తక్కువ. నన్ను చాలా మంది నా చుట్టుపక్కల ఎవరు నేను కోపం రావడం చూడలేదు. నేను ఒక్కసారి చూసాను, బట్ అదర్ దాన్ దట్ ఈ 2 years లో నేను ఎప్పుడు చూడలేదు. అవునా? అయిపోయింది. సో ఫేవరెట్ డైరెక్టర్? ఫేవరెట్ డైరెక్టర్? త్రివిక్రమ్ గారు. రాజమౌళి గారు. రాజమౌళి గారు. ఓకే. ఫేవరెట్ హీరోయిన్? అంటే ఇప్పుడు పక్కన ఫేవరెట్ హీరోయిన్ ఉంటుంది కదా మీకు? నేనేమన్నా క్యాజువల్గా చూశాను. అంటే వేరే పేరు గుర్తురావట్లేదు. సడన్ గా చూడగానే టకటక వేరే పేర్లు గుర్తొచ్చేస్తాయి ఫాస్ట్గా నాకు. నాకు తెలిసి నా ఫేవరెట్ హీరోయిన్ కాజల్. ఓకే. మీకు? అనుష్క గారు. హీరో ఫేవరెట్ హీరో చాలా మంది ఉన్నారండి. ఒక్కరి పేరు? కష్టం. ఆల్ టైమ్. అంటే ఇంతమందితో దగ్గరగా ఇంతమందితో పనిచేసిన తర్వాత, అందరినీ కలిసిన తర్వాత ఐ థింక్ నాకు చాలా ఇష్టం అందరూ. ఒక్కరు పర్టికులర్గా ఇలా అని. నాకు మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. వర్క్ చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి. ఓకే. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు పరిచయం అయిన తర్వాత నాకు బన్నీ గారు, తారక్ అన్న వీళ్ళందరూ క్లోజ్ అయ్యి, చరణ్ అన్న వీళ్ళందరితో టైం స్పెండ్ చేసి సరదాగా ఉండడం. సో ఇట్స్ వెరీ బాండింగ్ ఉంటుంది. బట్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు కొంచెం మహేష్ గారిని, కళ్యాణ్ గారిని చూసినప్పుడు కొంచెం పద్ధతిగా ఎక్స్పీరియన్స్ కూడా చూసాము. సో శ్రీముఖి గారు ఆర్ అనసూయ, ఇద్దరిట్లో ఎవరు అంటే మీకు కంఫర్ట్? ఫ్రెండ్షిప్ ఏమో టఫ్ వన్. Anu is very close from the starting days itself, before she entered television. I know her. Srimukhi, her first debut show also with me, naatone chesaru. So iddaru, they are very close friends to me. They share, they talk to me. Anni edaina unna discussions, they call me. ఇలా ఉంది ఈ షో, ఇలా ఉంది. అదే ఎలా మీరు నాతో ఇంత క్లోజ్ కాల్ ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి నాకు. అబ్బా సూపర్. మీకు ప్రదీప్ గారు, సుధీర్ గారు ఎవరు? చూడండి ఎంత ఫాస్ట్ చెప్తారు. ఇద్దరు. నాకు మాత్రమే చెప్తుంది అలా కాదు, ఇలా అలా చెప్పాలి అని. ఇద్దరులో ఒకళ్ళు. పూతరేకులు? డబుల్ కమిటా. రెండు కాదు, స్వీట్ నచ్చదు నాకు. స్వీట్ నచ్చదా? అందుకే సన్నగా ఉన్నారు మీరు బాగా. గులాబ్ జామున్ ఇష్టం. ఇందాక నచ్చదన్నారు, అదొక్కటే తింటా. గులాబ్ జాము వేయించి దాని తర్వాత పాకంలో నానబెడతాం కదా, దాని ముందు తినేస్తారు ఆవిడ. స్వీట్ నచ్చదు కాబట్టి. గులాబ్ జామున్ ఎంజాయ్, అలా కొన్ని సెలెక్టివ్ గానే తింటా. వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఇక నుంచి ప్రదీప్ గారు టెలివిజన్ షో నుంచి టోటల్గా సిల్వర్ స్క్రీన్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడే సినిమాలు చేసుకుంటారా, లేదంటే టర్న్ తీసుకొని మళ్ళీ టెలివిజన్ కూడా రెండు ఇలా పట్టుకొని నుంచుంటారంటే ఏం చెప్తారు? నేను ఎవరిని డిసైడ్ అవ్వడానికి, ఇట్ ఈస్ ఆల్ విత్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు వస్తున్న ఆపర్చునిటీస్కి. ఇన్నాళ్ళు టెలివిజన్లో ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇప్పుడు సినిమాస్ నుంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఐ థింక్ వేర్ ఎవర్ ఐఎమ్ కంఫర్టబుల్, వేర్ ఎవర్ ఐ కెన్ ఎంటర్టైన్ మోర్, నేను డెఫినెట్లీ ఆ ఆపర్చునిటీ తీసుకుంటాను. సూపర్ అండి. మొత్తానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, సో ఇది ఆల్రెడీ మా అందరి మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఇక నుంచి ఈ టైటిల్ అనుకోగానే మీరు కూడా గుర్తొస్తారు మాకు. థ్యాంక్ యూ. సో మొత్తానికి సినిమా మంచి హిట్ అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ టీంతో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.